ఓకే ఫ్రెండ్స్, రెడ్మీ 10i 5G మొబైల్ ఇది వచ్చేసి మనకి డెడ్ కండిషన్ వస్తుంది. డెడ్ కండిషన్ లో వస్తే ట్రబుల్ షూట్ చేద్దామని, లేదంటే సిపియు రిమూవ్ చేద్దామని చెప్పి కట్టర్ తోటి ఇక్కడ షీల్డ్ కట్ చేయడం జరిగింది. కట్ చేస్తుంటే ఆ కట్టర్ అనేది ఈ బోర్డుకు తగలడం జరిగింది. బోర్డుకు తగిలి సెకండ్ లేయర్ ట్రాక్స్ కట్ అయినాయి, పైన ఉన్న లేయర్ కూడా ట్రాక్స్ కట్ అయిపోయినాయి. అవన్నీ కూడా మనకి ట్రాక్స్ నీట్ గా వేయడం జరిగింది. ట్రాక్స్ వేసేసి యూ మాస్క్ వేయడం జరిగింది. తర్వాత సిపియు రివాల్వ్ రీఫిక్స్ చేశారు, అవలేదు. యూఎస్ కూడా రివాల్వ్ రీఫిక్స్ చేశారు, అవలేదు. తర్వాత అన్ని ఐసీలు కూడా రివాల్వ్ రీఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ట్రిపుల్ బీమ్ కాన్సెప్ట్ ఇది ఛార్జింగ్ ఐసి 7250B ఛార్జింగ్ ఐసి. ఇది వచ్చేసి సెకండ్ పిఎంఎస్సి 6150L. ఇది వచ్చేసి మనకి మెయిన్ పిఎంఐసి 6350 6350 మెయిన్ పిఎంఐసి ట్రిపుల్ పిఎం కాన్సెప్ట్. అయితే ఈ షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు మనకి కొన్ని కాంపోనెంట్స్ కి గ్రౌండ్ మిస్ అవడం జరిగింది. దీనికి గ్రౌండ్ మిస్ అవడం జరిగింది, దీనికి కూడా గ్రౌండ్ మిస్ అవడం జరిగింది. గ్రౌండ్ కూడా వేసాం మనం. ఇక పక్కన అంతా ఓకే. ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ కి గ్రౌండ్ మిస్ అవడం జరిగింది, దీన్ని కూడా జంప్ వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ మిస్ అయింది. ఇది డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్. అది ఈ కాంపోనెంట్ కూడా మనం వేయడం జరిగింది. ఆ తర్వాత వోల్టేజ్ పరంగా చెక్ చేస్తే మనకి సెకండ్ పిఎంఐసి చుట్టూ బగ్ వోల్టేజ్ వస్తున్నాయి. మెయిన్ పిఎంఐసి చుట్టూ కూడా బక్ వోల్టేజ్ వస్తున్నాయి. విపిహెచ్ పవర్ కూడా మనకి జనరేట్ అవుతుంది. తర్వాత ఈ మెయిన్ పిఎంఐసి నుంచి జనరేట్ అయ్యే డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ ఉంది కదా, డిఫాల్ట్ ఆన్ 1.8 వోల్టేజ్ కూడా జనరేట్ అవుతుంది. డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ కూడా వస్తుంది. తర్వాత ఈఎంఎంసికి యూఎఫ్ఎస్కి వచ్చే వోల్టేజ్లు ఉన్నాయి కదా, 1.1, తర్వాత 0.6, 1.8, 2.8 ఈ వోల్టేజ్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి సమస్య ఎక్కడ ఉందంటే ఈ మెయిన్ పవర్ ఐసి నుంచి జనరేట్ అయ్యే పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ మాత్రం రావట్లేదు. అదొకటే రావట్లేదు, మిగతా అన్నీ వస్తున్నాయి. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ సెకండ్ పిఎంఐసి ఇక్కడ చూడండి. విపిహెచ్ పవర్ ఓకే, 2.9 వస్తుంది. ఓకే, బక్ వోల్టేజ్ చూద్దాం ఒకసారి. బక్ వోల్టేజ్ 1.1 వస్తుంది. ఈ ఫ్లక్చువేట్ అవుతాయి, ఎందుకు అంటే మనకు సిపియు లేదు కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతాయి. పిఎస్ కూడా రాదు కాబట్టి. ఓకేనా, ఇది ఓకే. ఇక్కడ కాయిల్ మీద చూద్దాం. 0.4 వస్తుంది, మేబీ 0.6 వోల్టేజ్ లైన్ అది.
Brown circle calculus. ఇది బిఓబి లైన్. Main power is. Power racer for all and down at this. I'm not funny. I didn't make it. 2.9, 0.8, 0.8. ఓకే. ఇదిగోండి వేరే బిఓబి, ఇది బిఓబి లైన్ కూడా ఓకే. ఇది వచ్చేసి బిఓబి కాయిల్ 1.7, 2.6 సంథింగ్ వస్తుంది. ఇది కూడా ఓకే ఉన్నట్టు. ఇది వచ్చేసి మనకి 1.3 వోల్టేజ్ లైన్ వేరంటీ ఓపెన్. బ్లేడ్ అనేది సరిగా ఇన్సర్ట్ అవ్వట్లేదు. వాస్తవానికి ఇవన్నీ వస్తున్నాయి. 1.3 వోల్టేజ్ వస్తుంది. ఇది లోయర్ ఎల్డిఓ. పాయింట్ 3 వస్తుంది. సెకండ్ పిఎంఐసి కూడా అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి. మెయిన్ పిఎంఐసి కూడా చూద్దాము. విపిహెచ్ లైన్, దీని కూడా మనకి వోల్టేజ్ రావాలిగా. 0.9 వస్తుంది. తర్వాత 1.1 వస్తుంది. 2.0 వోల్టేజ్ ఉండాలిగా. 0.7 ఇది. ఇక్కడ చూడండి విపిహెచ్ పవర్. జీరో 0.8 ఓకే. 0.8 హైరల్ డ్యూ రావాలిగా. ఇదిగోండి ఇది 2.0 హైరల్ డ్యూ. ఇవంతా ఓకే ఉన్నాయి, ఇక్కడేం ప్రాబ్లం లేదు. తర్వాత డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్ ఉంది కదా, డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్ కూడా మనకి జనరేట్ అవుతుంది. అది ఎక్కడుందంటే ఆల్రెడీ ఇక్కడ క్యాప్ మిస్ అయిందని చెప్పాను, లిస్ట్ మిస్ అయిందని చెప్పాను కదా, అది ఇక్కడే వస్తుంది చూడండి. దీని మీద పెడుతున్నాను. ఇది డిఫాల్ట్ ఆన్ 1.8 లైన్, ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే పవర్ ఆన్ రీసెట్. పవర్ ఆన్ రీసెట్ మాత్రం రావట్లేదు. ఇక్కడ చూడండి, పవర్ ఆన్ రీసెట్ టెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు, కాంపోనెంట్ లేదు, ఎంసీ ఇది. దీనికాడ మాత్రం వోల్టేజ్ రావట్లేదు చూడండి. ఇది విపిహెచ్ వస్తుందంటే విపిహెచ్ పవర్ మళ్ళీ వస్తుంది. ఇదిగోండి ఇది విపిహెచ్ పవర్ లైన్, ఇక్కడ 2.9 వస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం మనకి 0 వోల్టేజ్, ఏం వోల్టేజ్ రావట్లేదు. ఈ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ కానీ రాకపోతే మొబైల్ ఆన్ అవుద్దంటే ఆన్ కాదు. మెయిన్ వోల్టేజ్, మెయిన్ పవర్ ఐసీ నుంచి రావాల్సిన మెయిన్ వోల్టేజ్ అది. ఈ వోల్టేజ్ మనకి
సిపికి వెళ్తేనే సిపియు సెన్స్ చేస్తుంది పిఎంఐసి లేదంటే ఓవరాల్ గా పవర్ సెక్షన్ అంతా ఓకే ఉందండి. సిపియుకి ఎప్పుడైతే పవర్ సెక్షన్ ఓకే ఉందని తెలుస్తుందో పవర్ ఐసి నుంచి సిపియుకి రావాల్సిన రిక్వైర్మెంట్ క్లాక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిపియుకి వచ్చిన తర్వాత సిపియు మళ్ళీ రెస్పాండ్ అయ్యి పవర్ సీక్వెన్స్ హోల్డ్ పిఎస్ హోల్డ్ ని మళ్ళీ పవర్ ఐసికి పంపాలి. అంటే పవర్ ఐసి నుంచి ఈ పవర్ ఆన్ రీసెట్ అనేది సిపియుకి వెళ్తేనే సిపియు వెంటనే పిఎస్ హోల్డ్ ని రిలీజ్ చేస్తుంది. సిపియు పిఎస్ హోల్డ్ రిలీజ్ చేస్తేనే అన్ని వోల్టేజ్లు మనకి ఫ్లక్చువేట్ కాకుండా స్టేబుల్ గా ఉంటాయి. ఓకేనా? ఈ స్టేబుల్ గా ఇప్పుడు స్టేబుల్ గా లేవు, మనకి ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఎందుకంటే సిపియు మనం రిమూవ్ చేస్తున్నాము, అందుకని అవన్నీ స్టేబుల్ గా లేవు, ఫ్లక్చువేట్ అవుతుంది. సో సిపియు ఎందుకు రిమూవ్ చేశారు అంటే ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మళ్ళీ స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఇది లాస్ట్ డే చూసాను, లాస్ట్ డే కాలేదు, మళ్ళీ ఇది సెకండ్ డే. అంటే వాస్తవానికి రికార్డింగ్ ఫస్ట్ నుంచి చేయాల్సింది, రికార్డింగ్ ఫస్ట్ నుంచి చేయలేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే మనకి ప్రాబ్లం దొరుకుతుందో అక్కడికి దీన్ని ముగించేద్దాం. ఓకేనా? ఒకవేళ ఇది దొరకపోయినా ప్రాబ్లం లేదు, ఎంతవరకు మనం వెళ్ళగలం అనేది అర్థమైంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ మనం చేద్దామంటే ఈ పవర్ ఆన్ రీసెట్ వోల్టేజ్ రాకపోవడానికి లేదంటే రావాలంటే ముందుగా ఏమేమి ఇన్పుట్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇప్పుడు మనకి బక్ పార్టీషన్ ఓకే అయిపోయింది. మెయిన్ పవర్ ఐసీలో ఎల్డిఓ పార్టీషన్ కూడా యాక్టివేట్ అయిపోయింది, డిఫాల్ట్ ఆన్ వోల్టేజ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది హౌస్ కీపింగ్ పార్టీషన్. హౌస్ కీపింగ్ పార్టీషన్ అనొచ్చు, లేదంటే కంట్రోల్ పార్టీషన్ అనొచ్చు. కంట్రోల్ పార్టీషన్ లో రావాల్సిన వోల్టేజ్లన్నీ వస్తున్నాయా లేదా, కంట్రోల్ పార్టీషన్ లో రావాల్సిన క్లాక్ సిగ్నల్స్ అన్ని వస్తున్నాయా లేదా మనకు కావాలి. దీనికైతే మనకి స్కెమాటిక్ లేదు, బిట్ మ్యాప్ ఒకటే ఉంది, స్కెమాటిక్ లేదు. మనం ఏం చేద్దామంటే స్కెమాటిక్ ని కాంపాటబుల్ చెక్ చేద్దాం. అంటే పవర్ ఐసీ కాంపాటబుల్ తీసుకుందాం. పవర్ ఐసీ కాంపాటబుల్ తీసుకుంటే మనకి ఎక్కడ దేంట్లో ఉందంటే మోటరోలా ఉంది, మోటరోలా G50లో ఉంది. మోటరోలా G50 స్కెమాటిక్ బేస్ చేసుకొని ఇది రెడ్మీ 10i 5G మొబైల్ ని రిపేర్ చేయడానికి చూస్తున్నాము. ట్రై చేద్దాం, మనం ఎంతవరకు వెళ్ళగలం అనేది చూద్దాం. ఇది క్లాక్ జనరేటర్ ఐసీ. ఈ క్లాక్ జనరేటర్ ఐసీలో ఇక్కడ క్రిస్టల్ ఉంది. ఇక్కడ మనకు చూద్దాం, ఆ మెయిన్ పిఎంఐ ఐసీలు అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఈ లైన్స్ బాగున్నాయి లేదో ఒకసారి చెక్ చేద్దాం. షీల్డ్ రిమూవ్ చేయండి ఒకసారి. స్లిప్ క్లాక్ ఇది, బేస్మెంట్ క్లాక్ ఇది. దాని మీద క్లిక్ చేస్తే టెస్ట్ పాయింట్ ఏమైనా ఇచ్చాడని చూద్దాం. ఇదిగోండి, కోడాక్ ఐసీ పక్కనే ఉంది. 0.8 వోల్టేజ్ రావాలి. 0.5 వస్తుందా, 0.6 దాకా వస్తుంది. ఓకే, పర్లేదు. తర్వాత స్లీప్ క్లాక్ ఉంది, స్లీప్ క్లాక్ లైన్ స్లీప్ క్లాక్ 32 kHz వస్తుంది. దీని మీద ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడే ఉంది 0.9. ఓకే, ఇది కూడా ఓకే ఉన్నట్టు. నెక్స్ట్ స్లిప్ క్లాక్, శ్రీష్ణ ఈ రెండు ఓకే. అది అది ఏం లైవ్ బయాస్ ఏమైంది అది రెసిస్ట్ కొద్దిగా సార్?
మీరు షీల్డ్ తీసేటప్పుడా? ఏముంటుంది మరి? ఓకే, షీల్డ్ తీసేటప్పుడు ఏంటి కదా, మళ్ళీ ఒకసారి ఇది సెట్ చేయండి దాన్ని. వివోవి దీనికి వెళ్ళేది దానికి సంబంధం లేదు. కోడ్ ఎక్కేసి తర్వాత ఈ క్లాక్ ఐసి పని చేయాలంటే దీనికి ఇన్పుట్ రావాలా. దీనికి ఇన్పుట్ వచ్చేసి మనకి ఇది వస్తుంది, డివిడి బైపాస్ క్యాప్ ఒకటి, ఈ 1.8 ఒకటి, ఈ రెండు వస్తేనే క్లాక్ ఐసి పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఈ రెండు వోల్టేజ్లు వస్తున్నాయో చూద్దాం. ఇది పక్కనే ఉంది రిజిస్టర్ ఒకటి, దీని మీద చెక్ చేద్దాం. పక్కనే క్యాప్ ఉంది ఒకటి, క్యాప్ మీద చెక్ చేస్తే మనకు అర్థమైంది. క్యాప్ మీద చెక్ చేసి సార్. ఎస్ సార్. కొంచెం క్లారిటీ పెట్టండి. కింద నుంచి పైనుంచి మూడోది. ఓకే, 1.8 వస్తుంది. నెక్స్ట్ డివిడి బైపాస్ క్యాప్, దీని మీద కూడా మనకి 1.8 రావాలి. వన్ 1.5 వస్తుంది. ఓకే, నడుస్తుంది. ఒక 0.2 వోల్ట్ అటు ఇటు ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. ఈ రెండు వస్తుంది కాబట్టి పనిచేస్తుంది కాబట్టి మనకి స్లిప్ క్లాక్, బేస్మెంట్ క్లాక్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పైన చెక్ చేయండి ఒకసారి, మీకు ఎంత వోల్టేజ్ వస్తుంది. పాయింట్ 1 వస్తుందా? 1.2 వస్తుంది. ఓకే, ఈ ఐసి నుంచి మనకి బేస్మెంట్ క్లాక్ ఇదే కదా, ఇది పిఎంఐసి కనెక్ట్ అయిందా? రెస్పాండ్ వస్తుంది. సిపియు డైరెక్ట్ సిపియు, గో టు సిపియు. స్లిప్ క్లాక్ ఏమన్నా కనెక్ట్ అయిందా పిఎంఐసికి? ఇది కూడా ఇది కనెక్ట్ అయిందా? రైట్. ఇక దీని మీదకి పోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ఈ రెండు మెయిన్. ఫాల్టన్ లైన్ కనెక్ట్ అయింది. ఫాల్టన్ మీద వస్తుందా వోల్టేజ్? రాత్రి చూడలేదా? ఫాల్టన్ మీద వస్తుంది అనుకుంటా. ఇది ఫిక్స్డ్ పాయింట్ కింద ఉంది. ఓకే, 1.8 రావాలి. ఓకే ఉంది.
ఓకే, ఓవరాల్ మొత్తం ఓకే ఉన్నాయి. నంబర్ కాపీ చేద్దాం. స్కెమాటిక్ వచ్చాం, పేస్ట్ చేసాము, సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేస్తే మనకి 6350 హెచ్కే అని వచ్చాడు. హెచ్కే అంటే హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ పని చేయాలంటే మనకి VDD 1.8 సిస్టమ్ రావాలి, తర్వాత డిఫాల్ట్ ఆన్ 1.8 వోల్టేజ్ రావాలి, తర్వాత VPH పవర్ రావాలి. ఈ 3 వోల్టేజ్లు వస్తేనే మనకి ఈ హౌస్ కీపింగ్ పార్టీషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ హౌస్ కీపింగ్ పార్టీషన్ లో మనకి ఇక్కడ CBL పవర్ ఉంది, ఫాల్టన్ ఉంది. ఫాల్టన్ ఆల్రెడీ వస్తుంది. పవర్ ఆన్ రీసెట్ ఉంది, ఇది రావట్లేదు. PS హోల్డ్ ఉంది, PS హోల్డ్ CPU లేదు కాబట్టి రాదు. PM రెజిన్ ఇది ఉంది, ఇది వాల్యూమ్ కీస్ లైన్ కి సంబంధించిన లైన్. కీప్యాడ్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ సంబంధించిన లైన్ ఇది, ఫోన్ ఆన్. తర్వాత SPMI క్లాక్, SPMI డేటా, ఇవి CPU నుంచి వచ్చే లైన్స్. తర్వాత ఇటు సైడ్ చూసుకుంటే PMIC DVD బైపాస్ క్యాప్, ఇప్పుడు ఆల్రెడీ చూసాము. క్లాక్ ఐసీలో ఆల్రెడీ వస్తుంది వోల్టేజ్. AVDD బైపాస్ క్యాప్ ఉంది, దీని మీద కూడా మనకి వోల్టేజ్ వస్తుంది, ఆల్రెడీ చెక్ చేసాము. ఇవి కూడా రెఫరెన్స్ బైపాస్ క్యాప్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనకి మెయిన్గా చూడాల్సింది VPH పవర్ వస్తుందా లేదా. ఏ ప్యాడ్ మీదకి? 28 ప్యాడ్ మీదకి. ఈ పార్టీషన్ పని చేయాలంటే ఇందులో ఉన్న వోల్టేజ్ VPH పవర్ 28 మీదకి రావాలి. 28 మీదకి రావాలంటే మనం బిట్ మ్యాప్ త్రూ చెక్ చేద్దాం ఒకసారి. 28 ప్యాడ్ ఆడ ఉంది, ఇది 28 ప్యాడ్. ఇది ఈ ప్యాడ్ మీదకి VPH పవర్ రావాలా, చెక్ చేద్దాం. PMIC రిమూవ్ చేసి 4 5 6 6 3 2.9 వస్తుంది. CPU EMC రెండు తీస్తున్నాయి కదా. CPU వేసేయండి. వేసినాక చెక్ చేస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే CP కలనుకో, CP కలవాలి కదా, అందుకే రాలేదు. లైన్ కట్ అయిపోయినా కూడా సరే. రెండు గ్రౌండ్ వస్తుంది, అది గ్రౌండ్ వస్తుంది. జీరో వస్తుందా? ఫుల్ జీరో వస్తుంది. L5A 1.7 కదా ఇది. పైన పైన రెసిస్టర్ ఉంది, దానికి వస్తుంది కదా. దేనికి? షార్ట్ చూపిస్తుంది సార్, ఇదిగోండి ఈ క్రిస్టల్ పైన పాయింట్ షార్ట్ చూపిస్తుంది. అక్కడ $72 ప్యాడ్.
72 ప్యాడ్. అంతే సార్. ఒకసారి ఐసీ అని బోర్డు ఉందా 7,000 దీని మీద చూద్దాం ఎంత వాల్యూ రావాలో. పగిలిన చోట అయిపోయింది. అవుతుంది. ఎక్కడ ఎక్కడ ఆ లైన్ సంబంధించినది, అదే సార్. ఆ లైన్ సంబంధించిన సార్ బోర్డు మన ర్యామ్ దగ్గర మీరు షీల్డ్ కట్ చేసినప్పుడు పగిలింది క్యాప్, క్యాప్ షార్ట్ వచ్చింది. 70 L5 సార్. అదే వీరగ్ L5 అది 340 40 రావాలి. 40 రావాలి. ఆ క్యాపేనా లేదు సార్. అది షార్ట్ ఉంది. రిమూవ్ చేయండి. వస్తుంది పక్కన రెండు పక్కల వస్తుందా? రెండు పక్కల బీప్ వస్తుంది సార్. సార్ రిమూవ్ చేయండి అది. ఇదిగోండి, ఇటు బీప్ వస్తుంది, ఇక్కడ పైన బీప్. రిమూవ్ చేయండి. పీకే ఓకే, అది షార్ట్ వస్తుందా చూడండి. వస్తుంది సార్. షార్ట్ వస్తుందా? ఇప్పుడు దాని మీద షార్ట్ పోయింది చూడండి. వాల్యూ ఇదిగోండి ఒక నిమిషం. వాల్యూ క్లియర్ షార్ట్. ఓకే సార్, పవర్ ఐస్ కూడా ఆల్రెడీ రన్నింగ్ బోర్డులో నుంచి తీసేయడం జరిగింది. అది స్టార్టింగ్లో చెప్పలేదు. పవర్ ఐసీ కూడా చేంజ్ చేసాము, అయినా కానీ పవర్ అండ్ రీసెట్ వోల్టేజ్ అనేది రాలేదు. అంటే ఎక్కింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు చేస్తావా? సార్ నడుస్తుందంటే ఓకే సార్. అలా ఇచ్చినారు. తేడా కొన్ని ఇవి ఓయాలే వస్తున్నాయి కదా, అది ఓయాలే వస్తుంది. నేనేంటి అనుకున్నాను తేడా కావచ్చు. గ్రౌండ్ జియన్ ఉంటుంది, అది గ్రౌండ్ వస్తుంది. మిగతావన్నీ మిగతావన్నీ వాల్యూసే రావాలి. అక్కడ సార్ కూడా ఏమని చెప్పారు చూసాను. ఐసీలోంచి మళ్ళీ 5 ఐసీలు కూడా ఇది వస్తుంది, ఇది ఇక్కడికి వచ్చింది. మామూలుగా అయితే కాయిల్కి వచ్చిందంటే అది వాల్యూ రావాలి. ఇటు రెండో సైడ్ క్లిక్ చేసినా అది ఇంకెక్కడికి వెళ్ళకుండా మళ్ళీ అదే ఐసీలోకి వెళ్ళింది. ఇక్కడ ఐసీ తీసేసాం కదా, ఎందుకంటే ఐసీ తీసేసాం కదా. ఐసీ కాంటాక్ట్ ఉంటేనే జిఆర్ వస్తుంది. నువ్వు ఎన్ని కాంపోనెంట్స్ కొన్నా కూడా జిఆర్ రావు.
అందుకే మనకి పవర్ కీస్ వీటి మీద కూడా ఓఎల్ వస్తుంది, మధ్యలో కాంపోనెంట్స్ ఉన్నా కూడా. దానికి వోల్టేజ్ ఆపుతుంది, వోల్టేజ్ వెళ్ళి ఓఎల్ ఆపుతాను. ఎట్లా అయితే దానికి ఇంకా చాలా ఉంది. మనకి అది అనేది కాదు ముఖ్యం, వోల్టేజ్ రావడం ముఖ్యం. పవర్ అండ్ రీసెట్ రావాలి. సార్ మళ్ళీ రీపేర్ చేయమని చెప్పి చెక్ చేయండి సార్. ఓకేనా? ఓకే సార్. కింద పెట్టి రీపేర్ చూడండి. రిపేర్ చూద్దాం, డైరెక్ట్ గా చెక్ చేద్దాం. రాలేదు. పిఎస్ హోల్డ్ వస్తుంది చూడండి ఒకసారి. పవర్ ఆన్ రీసెట్ రాలేదు, పిఎస్ హోల్డ్. ఇది వస్తేనే అది వస్తుంది, ఇది కూడా రాలేదు. సెకండ్ పిఎంఐసి కూడా చూడండి. స్లిప్ క్లాక్, బేస్మెంట్ క్లాక్ అనేది సార్ సిపి కిందకి వెళ్తుందా లేదనేది మనం లైన్ ఓకే ఉందా లేదు చూడాలి. ఈ రెండు వెళ్తేనే కదా అది యాక్టివేట్ అయ్యింది. మనం ఇక్కడ వోల్టేజ్ వస్తుందా లేదు చూసినాం, కానీ సిపి కింద లైన్ ఉందా లేదు చూడాలి. మరి చూద్దాం సార్, లేదా డైరెక్ట్ తీసేద్దాం. తీసేయండి, ఎట్లా అది చూడాలి కదా ఇది కూడా. మళ్ళీ సిపి తీయాలి. సిపి తీసుకుంటే తీసుకుంటే ఏం లేదు. దీనికి కూడా ప్యాడ్ వాల్యూ సార్.
అది కాకపోతే ఏం చేస్తాం ఇంకా. దీనికి వాల్యూ రాదు సార్. దేనికి బీపీగా జీపీహెచ్ ఓకే తీసుకొచ్చింది. ఇది ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు సార్. డిఫాల్ట్ మరి ఇది వచ్చింది. ఆహా ఆహా అరే సూపర్. ఎందుకంటే ఇదిగోండి సార్, నాకు ఎక్కడ జరిగింది. క్లారిటీ. ఓకే ఓకే. ఈశ్వర్ బ్రో దా టీ తాగుతారా? టీ కాదు బిర్యానీ ఇప్పిస్తాడు. క్లారిటీ మొత్తం అమ్మే అండి ఆన్ అయింది. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఐసీఐ చేంజ్ చేసాము. ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజ్ వస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ VPH పవర్ చూద్దాం. VPH ఓకే. రైట్. పవర్ ఆన్ రీసెట్ కూడా ఓకే. ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు రాలేదు. ఒకసారి PS హోల్డ్ చూద్దాం. PS హోల్డ్ కూడా 100% ఓకే అయిపోయింది. ఇందాక రాలేదు PS హోల్డ్ అనేది. ఇప్పుడు మొత్తం మీద సెకండ్ PMICలో క్వాలిటీ ఉంది అన్నట్టు. సార్ చూద్దాం మొబైల్ కండిషన్ ఎలా ఉందో. కాల్షన్ ముందులో పెట్టి స్కోప్ ఎదురు లైట్ కొంచెం డౌన్. ఛార్జింగ్ రెండు వేల అంత 2580 బ్రదర్ మీకు ఎంత ఇవ్వాలా? నేను పవర్ ఐసి బ్రదరు ఈశ్వరన్న ఈశ్వర్ గారు కాదు, బాడీ ఇచ్చింది ఆయనే, బోర్డు ఇచ్చింది ఆయన. హార్ట్ బ్రెయిన్ ఇచ్చారు. నీకు ఎంత ఇవ్వాలంటున్నా? మనోడు ఎంత ఇవ్వాలి నీకు? బాడీ ఉండి బ్రెయిన్ గుండికాయ. నువ్వేమో ఏటి ఇచ్చినావు? ఇంపార్టెంట్ పవర్ ఆడడానికి 2 రోజులు అన్నం తినాలంటే ఫెసిలిటీ అయిపోయింది. కానీ అది కూడా ఆ బోర్డు కనుక అయ్యుంటే అది కూడా అవుతుంది. అది కరెక్ట్ అవ్వాలి సార్. ఈసీ వల్ల సార్. చూద్దాం దాన్ని. పక్క అది కూడా అవుతుంది. కాకపోతే మాకు దానికి CPU లేదు ఇప్పుడు. వేరే సిపియూ ఏమని చేస్తా అవుతుంది సార్? 100% అక్కడ ఉంది. ఇంకా పవర్ సెక్షన్ వరకు రెడీ చేసి ఏ మనోడు CPU అది వేసుకుంటాడు. ఓకే సార్.